హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ రెసిపీ నేను చూపిస్తాను అనమాట. ప్రాపర్గా డీటెయిల్గా నేను విత్ టిప్స్తో ఇస్తాను. నేను స్టార్టింగ్లో చేసినప్పుడు నేను ఎక్కడైతే మిస్టేక్ చేశానో బిర్యానీ చేసేటప్పుడు రైస్ పొడి పొడిగా రాకుండా, లేదా వాటర్ ఎక్కువ అయిపోయి అది ముద్ద ముద్దగా అయిపోవడం, ఇవన్నీ లేకుండా ప్రాపర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ నేను నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్, పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ ఇంకాసేపు మళ్ళీ వాటర్‌లో పెట్టి మళ్ళీ పెట్టారనమాట. సో దాన్ని బట్టి ఏమవుతదంటే మనం చికెన్ కుక్ చేసేటప్పుడు జ్యూసీగా, టెండర్‌గా ఉంటుంది. ఇంకొంచెం ఫాస్ట్‌గా కూడా కుక్ అవుతుంది. చికెన్‌లో నేను ఫస్ట్ డ్రై స్పైసెస్ ఏస్తాను, లైక్ బిర్యానీ మసాలా. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో. మీరు దాన్ని బట్టి చూసుకోండి. సో నేను యాడ్ చేసిన మసాలాస్ నాకు నచ్చినవి అట్లా వేసుకుంటాను, బికాజ్ ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందని. మీరు మీ ఇష్టము. ఒక 5, 6 వేసుకుంటే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. లైక్ మెయిన్గా అయితే ఇలాచీ ఉండాలి, దాల్చిన చెక్క ఉండాలి, స్టార్ అనీస్ ఒకటి, లవంగాలు, మళ్ళీ మిరియాలు అండ్ బిర్యానీ ఆకు, ఇవి సరిపోతే ఇంకెక్కువ కూడా అవసరం లేదు. మీ దగ్గర ఇంకా ఉన్నాయి అంటే జాపత్రి, నల్ల ఇలాచీ, ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఏమైనా వేసుకోవచ్చు. మీకు కావాలంటే కాజు కూడా వేసుకోండి, అది బాగానే ఉంటుంది. లేదా రైస్ కుక్ చేసేటప్పుడు అప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ నేను తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి, కారం, ఉప్పు, ఇవన్నీ నేను తర్వాత వేస్తున్నాను. అండ్ సాల్ట్ నేను 1 కేజీకి నా మెజర్మెంట్లో 1.5 టీ స్పూన్ యూస్ చేశాననమాట. మళ్ళీ రైస్ వాటర్ పెట్టుకునేటప్పుడు సరిపోయే వాటర్లో, రైస్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. అండ్ ఆల్సో మనం ఇందాక ప్రీ వాష్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా, మీరు అక్కడ చూసుకొని వేసుకోండి. సో నేను 1 కేజీ చికెన్కి అన్నీ ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా వేసుకున్నాను. అంటే 3 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అట్లా వేసుకున్నా. కారం నాకు సరిపోద్ది, నేను ఎక్కువ తినను. ఆర్ నేను చేసిన మెజర్మెంట్లో ఆ కారం సరిపోద్ది, లైక్ 2.5 టేబుల్ స్పూన్. మీరు మీ కారం టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ కర్డ్, లెమన్ వేసేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ ఉంది, లెమన్ ఒకటి అండ్ కర్డ్ కూడా మీరు ఓవర్ నైట్ ఎక్కువ మ్యారినేషన్ పెట్టాలి అన్నప్పుడు ఎక్కువ కర్డ్ వేసుకోకండి, ఎందుకంటే కర్డ్లో కూడా బాగా పులుపు టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. సో అది మళ్ళీ తర్వాత బిర్యానీలో తినేటప్పుడు మనకి ఆ పులుపు అనేది కొడుతుంది. సో అంత ఎక్కువ రిలేట్ అవ్వలేము సరిగ్గా తినడానికి. సైమల్టైన్స్గా మీరు రైస్ కూడా వాష్ చేసి పెట్టుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన రైస్ తీసుకొని ఒక 1-2 అవర్స్ వాష్ చేసుకోండి. కంపేర్ టు రెగ్యులర్ రైస్ కంటే బాస్మతి రైస్ చాలా బెటర్ మీరు చేసుకునేటప్పుడు. నేను 1 కేజీ చికెన్కి 650 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదా హాఫ్ కేజీ తీసుకోవచ్చు. 750 ఆర్ 650 గ్రామ్స్ మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. మాకు కొంచెం పీసెస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి మేము అట్లా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. తర్వాత మీ ఇష్టం. పెట్టుకున్నాను రైస్, నేను 1 అవర్ మ్యాక్స్ 1-2 అవర్స్ వరకు సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు మ్యాక్స్ 1-2 అవర్స్ సరిపోద్ది మీకు. అండ్ ఇప్పుడు నేను వాటర్ మీరు వేసిన రైస్కి కొంచెం దాన్ని డబల్ వేసుకోండి, అంటే దాన్ని అంతే డబల్ వేసుకోండి వాటర్. సో అప్పుడు మీకు ఈక్వల్గా అర్థమైపోద్ది కుక్ చేసుకోవడానికైనా. నా దగ్గర చిన్న కడాయి ఉంది కాబట్టి అంత వాటర్ ఎక్కువ సరిపోలేదు, బట్ నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను, నాకు అలవాటు అయిపోయింది అది కుక్ చేసుకోవడానికి. సో మీరు అందులో సాల్ట్ సరిగ్గా చూసుకోండి, బికాజ్ మనం మ్యారినేషన్లో కూడా వేసుకున్నాము. అండ్ లెమన్ కూడా వేసుకోండి, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట టేస్ట్కి. మ్యాక్సిమం నేను ఓవరాల్గా చికెన్కి ప్లస్ ప్రీ వాష్లో ప్లస్ రైస్కి నేను కరెక్ట్గా ఒక 1.5 to 2 చిన్న లెమన్స్ ఉంటాయి కదా, స్మాల్ సైజ్ లెమన్స్, అవి వాడాను అనమాట. అంటే ఒక హాఫ్ వచ్చేసేమో ప్రీ వాష్లో, ఒక 1 వచ్చేసి చికెన్ మ్యారినేషన్లో, ఇంకొక హాఫ్ వచ్చేసి రైస్లో నేను ఇలా పెట్టుకున్నాను స్మాల్ లెమన్స్ స్క్వీజ్ కోసం. అండ్ ఇప్పుడు రైస్ మీరు పట్టుకొని బ్రేక్ చేస్తే అది చాలా వెంటనే బ్రేక్ అవ్వాలి, గట్టిగా కాకుండా. మోస్ట్లీ 60-70% మీరు ఇలా పట్టుకున్న వెంటనే అది విరిగిపోతే సరిపోద్ది, మరి పేస్ట్ లాగా అవ్వకూడదు, మళ్ళీ రైస్ ముద్దగా అయిపోద్ది. మీరు ఇప్పుడు రైస్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ రఫ్గా ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కొంచెం గీ వేసుకున్నాం కదా, సరిపోద్ది, పర్వాలేదు.
అండ్ మొత్తం అన్ని పీసెస్ అన్నీ వేసేసి నేను ఆ లెఫ్ట్ ఓవర్ మసాలా ఉంటది కదా! ఆ మసాలాని నేను మళ్ళీ వాటర్ ఏసి పెట్టలేదు. సో, అది నేను తర్వాత లాస్ట్‌లో ఒకదానికి వేసి పెట్టుకున్నాను. మీరు ముందు సో, చికెన్ అంతా నేను ఒక 20-25 మినిట్స్ పెట్టాననమాట. ఫస్ట్ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి, తర్వాత ఇంకొక 10 మినిట్స్ అట్లా మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టాననమాట. అంటే మీడియం టు హై ఫ్లేమ్, మళ్ళీ లో ఫ్లేమ్ అట్లా మార్చుకుంటూ ఉన్నాను. అండ్ నేను చికెన్ గూడా ఒక 70-80% కుక్ చేసుకున్నాను. మీరు చూస్తే మనం తీసుకున్న మసాలా వల్ల చాలా గ్రేవీ వచ్చేసింది. దాంట్లోనే వాటర్ ఉన్నాయి కాబట్టి వాటరే రిలీజ్ అయిపోద్ది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే లిటరల్‌గా ఇది ఒక కర్రీ అయిపోద్ది మనం. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కర్రీ మీరు చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా! గ్రీన్ చిల్లీ కరివేపాకు నేను దీని మీద వేసుకున్నాననమాట. సో, కుక్ చేసాము మంచి స్మెల్ ఉంటుంది. బావుంటది. బౌల్ తీసుకొని ఫస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం బేస్‌లో కొంచెం ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే రైస్ ఏమైనా ఉన్నా అతుక్కోదు మన కింద. అండ్ నేను కొంచెం ఒక లెవెల్ వరకు ఘీ మొత్తం రబ్ చేసుకుంటున్నాను. సో దట్ ఎంతవరకు రైస్ ఉన్నా అంతవరకు వచ్చేస్తది అనేసి. సో, ఫస్ట్ ఒక లేయర్ రైస్ ఏసాను. అట్లా కొంచెం ఒక లెవెల్‌లో కొంచెం రైస్ ఏసాను. తర్వాత మళ్ళీ కొంచెం పుదీనాను, కొరియాండర్ లీవ్స్ ఏసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రైస్ ఏసాను. ఇంకొకసారి రైస్ ఏసి మళ్ళీ పీసెస్ వేసాననమాట. నేను యాక్చువల్‌గా 2 లేయర్స్ ఏసాననమాట. రైస్ అండ్ చికెన్ పీసెస్ ఇదంతా గ్రేవీ. మీరు మీ ఇష్టం ఎన్ని లేయర్స్ అయినా మీరేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. నేనైతే ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ ఏయలేదు. బికాజ్ నాకంత నచ్చదు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే కూడా. సో, మీ ఇష్టము. రైస్, చికెన్, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ సరిపోద్ది. అట్లా మీకు నచ్చినన్ని లేయర్స్ ఏసి లాస్ట్‌లో పైన రైస్ వచ్చేలాగా కొంచెం ఎక్కువే కవర్ అయ్యేలా చూసుకోండి పైన. ఏసిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసాను. వేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా! మసాలా మన లెఫ్ట్ ఓవర్ మసాలా ఏదైతే ఉంటో అందులో కొంచెం వాటర్ ఏసేసి మళ్ళీ కొంచెం పుదీనా, కొరియాండర్ వేసేసి నీట్‌గా బౌల్ అంతా క్లీన్ చేసి అదంతా మళ్ళీ రైస్ మీద ఏసేసి ఆ వాటర్ తో స్ప్రెడ్ చేసి అప్పుడు ఇవి కూడా పెట్టేసి అడ్జస్ట్ చేశాననమాట. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ రైస్‌లో కానీ పీసెస్‌లో కానీ వాటర్ సరిపోకపోతే ఈ వాటర్ సరిపోద్ది. ఎక్స్ట్రా మాయిస్ట్ అయిపోయి మనకి. సో, ఫైనల్‌గా పైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసి మీకు దగ్గర కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేపోతే మన కేసర్ ఉంటది కదా! కుంకుమ పువ్వు అది యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం మీరు ఎట్లైనా వేసుకోవచ్చు. అండ్ మీకు కొంచెం రోజ్ వాటర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మీకు ఎలా కావాలంటే అట్లా చేసుకొని నేను దాన్ని దమ్ పెట్టడానికి పైన టిష్యూస్‌తో కవర్ చేశాను. మీరు మీ ఇష్టము. మీరు చపాతీది పెట్టుకొని చేస్తాము. లేదు మంచిగా టైట్ లిడ్ ఉంది. పైన ఏమైనా పెట్టి కవర్ చేశానా ఓకే. బట్ నేనైతే యూజువల్‌గా ఏ టైప్ ఆఫ్ బిర్యానీ చేసినా పైన టిష్యూ పెడతాను. సో దట్ ఎక్కువ స్మెల్ అనేది బయటకి రిలీజ్ అవ్వదు. అదయిన తర్వాత కింద నేను ఒక బేస్‌కి మన దోస పాన్ కానీ, చపాతీ పాన్ ఉంటది కదా! అది పెట్టి ఫస్ట్ ఒక 5 మినిట్స్ నేను హై ఫ్లేమ్‌లో పెడతాననమాట. సో దట్ ఎక్కువ హీట్ అనేది వెళ్ళిపోయి ముందే ఆ వేడి అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటది. ఆ తర్వాత 5 మినిట్స్ ఫుల్ హై ఫ్లేమ్‌లో పెట్టాక ఒక 15 మినిట్స్ నేను మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టేస్తాను. లో ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత 15 మినిట్స్ తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా. ఆ తర్వాత అప్పుడు 20 మినిట్స్‌కి నేను దాన్ని అస్సలు ఓపెన్ చేయకుండా కదిలించకుండా ఉంటా. సో దట్ ఈ వేడికే మొత్తం చికెన్ అంతా లేదా రైస్ కానీ ఉడికిపోద్దనమాట. ఎంత ఉన్నా అంత ఉడికిపోద్ది. మీరు కుక్ అయిన తర్వాత ఎంతసేపు ఎక్కువ వదిలేస్తే అది అంత బాగా కుక్ అయిపోయి నీట్‌గా పొడి పొడిగా బాగొస్తది. నేను స్టార్టింగ్‌లో చేసిన మిస్టేక్ అయితే అయిపోయిన వెంటనే తీసేదాన్ని. సో, అప్పుడేమయ్యేదంటే సరిగ్గా రైస్ కుక్ అవ్వదు. పొడి పొడిగా ఉండేది కాదు. అసలు అర్థం కాదు. పైనంతా డ్రై ఉండి కింద మొత్తం కుక్ అయ్యేది. సో, అట్లా నేను చేసిన మిస్టేక్స్ అనమాట. బట్ మీరు ఇప్పుడు నేనిచ్చిన టిప్స్ మీరు చేస్తే కంపల్సరీ మీ చికెన్ బిర్యానీ కూడా చాలా బావుంటుంది. సో, ఇదే ప్రాసెస్ ఒక మీట్ కాకుండా పన్నీర్‌కైనా, ఎగ్‌కైనా దేనికైనా మీరు ఈ రైస్, ఈ మ్యారినేషన్స్ ఇవన్నీ ఎట్లా చేస్తారో సో, ఇయన్నీ కూడా మీరు దానికి అట్లనే ఫాలో చేసుకోవచ్చనమాట. సో, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.